హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు 1వ తేదీ 2025. ఈరోజు ఇండియాకి ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 జరిగింది. ఈ వీడియోలో ఈ 5th టెస్ట్ మ్యాచ్ యొక్క డే 2 సమరీ చూద్దాము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఇంగ్లాండ్తో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సిందిగా ఈరోజు 5వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 4 టెస్ట్ మ్యాచ్లు ఆల్రెడీ జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 నడుస్తుంది. ఈ వీడియోలో ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 సమరీ చూద్దాం. 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 సమరీలోకి వెళ్ళే ముందు డే 1 సమరీ చూద్దాము ఒకసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 64 ఓవర్స్లో 204 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. వర్షం పడటం వల్ల మ్యాచ్ ఎర్లీగా క్లోజ్ చేశారు. డే 1 ఆట ముగిసే సమయానికి టీమిండియా 204 రన్స్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఇండియాది జైస్వాల్ 2 రన్స్కి అవుట్ అయ్యాడు, రాహుల్ 14 రన్స్కి అవుట్ అయ్యాడు, సుదర్శన్ 38 రన్స్కి, గిల్ 21 రన్స్కి, కరుణ్ నాయర్ 50 కొట్టిండు. ఆడుతున్నాడు, ఇంకా నాట్అవుట్ 52 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. జడేజా 9 రన్స్కి అవుట్ అయ్యాడు, జూరెల్ 19 రన్స్కి అవుట్ అయ్యాడు, వాషింగ్టన్ సుందర్ 19 రన్స్కి ఆడుతున్నాడు. ప్రస్తుతానికి టీమిండియా ఫస్ట్ డే 5th టెస్ట్ మ్యాచ్ డే 1 ఆట ముగిసే సమయానికి 204 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. డే 2 సమరీలోకి వెళ్దాం. కరుణ్ నాయర్ డే 1 స్కోర్కి జస్ట్ 5 రన్స్ యాడ్ చేసి అవుట్ అయ్యాడు. అంటే ప్రస్తుతానికి 57 వద్ద టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 218 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. వాషింగ్టన్ సుందర్ కూడా డే 1 స్కోర్కి జస్ట్ 7 రన్స్ యాడ్ చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్లో 26 రన్స్కి అట్కిన్సన్ బౌలింగ్లో ఓవర్టర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 220 రన్స్ ఫాలోడ్ బై 8 వికెట్స్. మొహమ్మద్ సిరాజ్ ఈ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. సిరాజ్ జస్ట్ 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. అట్కిన్సన్ బౌలింగ్లో సిరాజ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 224 రన్స్ ఫాలోడ్ బై 9 వికెట్స్. టీమిండియా ఫైనల్ వికెట్గా ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. అట్కిన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. అట్కిన్సన్ మొత్తము ఈ మ్యాచ్లో 5 వికెట్స్ తీసిండు. ఫైనల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 224 రన్స్ కాల్అవుట్ అయిపోయింది ఈ 5th టెస్ట్ మ్యాచ్లో. ఇది 5th టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జైస్వాల్ 2 రన్స్ కొట్టాడు, రాహుల్ 14 రన్స్, సుదర్శన్ 38 రన్స్, సుమన్ గిల్ 21 రన్స్, కరుణ్ నాయర్ 57 అవుట్ అయ్యాడు, జడేజా 9 రన్స్, జూరెల్ 19 రన్స్, వాషింగ్టన్ సుందర్ 26, ఆకాష్ దీప్ డకౌట్, సిరాజ్ డకౌట్, ప్రసిద్ధ్ కృష్ణ డకౌట్. ఫైనల్గా టీమిండియా 69.4 ఓవర్స్లో 224 రన్స్ కాల్అవుట్ అయింది. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 38 ఉన్నాయి. లాస్ట్ 6 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయాయి టీమిండియా. ఇంగ్లాండ్ బౌలర్లు టీమిండియాని ఫస్ట్ ఇన్నింగ్స్లో 224 రన్స్ కాల్అవుట్ చేసి ఇంగ్లాండ్ ఓపెనర్స్ మాత్రం అద్భుతమైన స్టార్ట్ ఇచ్చిండ్రు. ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ 92 రన్స్ వద్ద కోల్పోయారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ 43 రన్స్ వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్గా అవుట్ అయినాడు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ 92 రన్స్ ఇచ్చిండ్రు. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్ సెషన్ సమరీ చూసినట్లయితే ఈ సెషన్లో మొత్తం 21.4 ఓవర్స్ వేశారు. 129 రన్స్ వచ్చినాయి. 5 వికెట్లు కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 5.95 ఉంది. ఇందులో 5 వికెట్స్ తీశారు కదా, ఇందులో 4 వికెట్స్ టీమిండియా, 1 వికెట్ మాత్రమే ఇంగ్లాండ్ది. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 లంచ్ బ్రేక్ సమయానికి ఇది ఇంగ్లాండ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఓపెనర్స్ మాత్రం చాలా స్పీడ్గా ఆడిండు. 1 డే తరహాలో ఆడిన టెస్ట్ మ్యాచ్ జస్ట్ 16 ఓవర్స్లోనే 109 రన్స్ వేసి జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్ క్రాలీ మాత్రం 43 బాల్స్లో 52 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. డకెట్ 38 బాల్స్లో 43 అవుట్ అయ్యిండు ఆకాష్ దీప్ బౌలింగ్లో. ఓలీ పోప్ 16 బాల్స్లో 12 రన్స్ ఆడుతున్నాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 సమరీ చూద్దాం ఒకసారి. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2లో ఇంగ్లాండ్ ఎర్లీగా క్రాలీ వికెట్ కోల్పోయింది. క్రాలీ ఎక్సలెంట్గా ఆడుతూ 64 రన్స్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యాడు. క్రాలీ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 129 రన్స్ ఫాలోడ్ బై 2 వికెట్స్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఒలీ పోప్ ఈ మ్యాచ్లో జస్ట్ 22 రన్స్కి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఒలీ పోప్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 142 రన్స్ ఫాలోడ్ బై 3 వికెట్స్.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ ఈ ఇన్నింగ్స్లో 29 రన్స్కి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 175 రన్స్ ఫాలోడ్ బై 4 వికెట్స్. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జాకబ్ బెతెల్ ఇన్నింగ్స్లో 6 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జాకబ్ బెతెల్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 195 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జిమ్మీ స్మిత్ ఈ మ్యాచ్లో 8 రన్స్కి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 215 రన్స్ ఫాలోడ్ బై 6 వికెట్స్. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమరీ చూసుకున్నట్టయితే సెకండ్ సెషన్లో 26.5 ఓవర్స్ వేసిండు. 106 రన్స్ వచ్చినాయి. 6 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 3.95 ఉంది. ఈరోజు మ్యాచ్లో 2 సెషన్లు కలిపి మొత్తము 11 వికెట్స్ కోల్పోయారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఓవర్టన్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 4 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యిండు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఓవర్టన్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 215 రన్స్ ఫాలోడ్ బై 7 వికెట్స్. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 42.5 ఓవర్స్లో 215 రన్స్ వేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్స్ క్రాలీ 64, డకెట్ 43, పోప్ 22, రూట్ 29, బ్రూక్ ఆడుతున్నాడు 33 రన్స్తో. బెతెల్ 6 రన్స్కి అవుట్ అయ్యాడు. స్మిత్ 8 రన్స్కి అవుట్ అయ్యాడు. ఓవర్టన్ డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 4 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకనొక స్టేజ్లో 92 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. కానీ వెంటనే టీమిండియా బౌలర్స్ వెంటనే వికెట్ తీయడం వల్ల ప్రస్తుతానికి 215 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 3 సమరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఈ థర్డ్ సెషన్లో 8th వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్ 11 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఆకాష్ దీప్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది 8th వికెట్గా. అట్కిన్సన్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 235 రన్స్ ఫాలోడ్ బై 8 వికెట్స్. ఈ థర్డ్ సెషన్లో వర్షం పడటం వల్ల మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. వర్షం పడి మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 242 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 18 రన్స్ లీడ్లో ఉంది. ప్రస్తుతానికి క్రీజులో బ్రూక్ 48 రన్స్, టంగ్ 0 రన్స్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ 9th వికెట్గా హ్యారీ బ్రూక్ 53 రన్స్కి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఇంకా ఫైనల్ వికెట్గా వోక్స్ రావాలి. క్రిస్ వోక్స్ నిన్న డే 1 ఫీల్డింగ్ చేస్తే గాయపడ్డాడు. అందువల్ల మళ్ళీ బ్యాటింగ్ రాలేకపోయాడు. సో ఇంగ్లాండ్ 9 వికెట్స్ కోల్పోయిన వెంటనే ఆల్అవుట్ అయినట్టే. ఇంకా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 247 రన్స్కి ఆల్అవుట్ అయిపోయినట్టే. ఇది 5th టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఇంగ్లాండ్ 51.2 ఓవర్స్లో 247 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 11 రన్స్. వోక్స్ గాయం వల్ల బ్యాటింగ్ రాలేకపోయాడు. అందుకే 9 వికెట్స్ పడగానే ఆల్అవుట్గా ప్రకటించారు ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే క్రాలీ 64, డకెట్ 43, పోప్ 22, రూట్ 29, బ్రూక్ 53, బెతెల్ 6 రన్స్, స్మిత్ 8 రన్స్, ఓవర్టన్ డక్అవుట్ అయ్యిండు. అట్కిన్సన్ 11 రన్స్కి అవుట్ అయ్యిండు. టంగ్ డక్అవుట్ అయ్యిండు. వోక్స్ బ్యాటింగ్ రాలేదు, రిటైర్డ్ హార్ట్. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 23 రన్స్ లీడ్లో ఉంది. ఇది ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. టీమిండియా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 224 రన్స్ ఆల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కూడా హైయెస్ట్ స్కోర్ వచ్చి కరుణ్ నాయర్ 57, సుదర్శన్ 38, వాషింగ్టన్ సుందర్ 26, సుమాన్ గిల్ 21. అలాగే ఇంగ్లాండ్ బౌలర్స్ అట్కిన్సన్ 5 వికెట్స్ తీసినాడు. టంగ్ 3 వికెట్స్ తీసినాడు. వోక్స్ 1 వికెట్ తీసినాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 247 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. జకాలీ 64, బ్రూక్ 53, డకెట్ 43, రూట్ 29. అలాగే ఇండియన్ బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్, సిరాజ్ 4 వికెట్స్, ఆకాష్ దీప్ 1 వికెట్ తీసిండు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో 23 రన్స్ లీడ్లో ఉంది. టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 రన్స్కి టంగ్ బౌలింగ్లో జో రూట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 46 రన్స్ ఫాలోడ్ బై 1 వికెట్. టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ సెకండ్ ఇన్నింగ్స్లో 11 రన్స్ కొట్టి అట్కిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 70 రన్స్ ఫాలోడ్ బై 2 వికెట్స్. ఇక ఈ మ్యాచ్లో థర్డ్ సెషన్లో ఎంపైర్స్ లైట్ చెక్ చేస్తున్నారు. లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆట ఆపేయాల్సి వచ్చింది. ఆట ఆపే సమయానికి టీమిండియా 75 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి 52 రన్స్ లీడ్లో ఉండి ప్రస్తుతానికి క్రీజులో జైస్వాల్ 51 రన్స్, ఆకాష్ దీప్ 4 రన్స్తో ఆడుతున్నాడు. ఆకాష్ దీప్ ఈ మ్యాచ్లో నైట్ వాచ్మెన్గా ఎర్లీగా బ్యాటింగ్ వచ్చేసిండు.
డే 2 థర్డ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ సెషన్ సపరేట్ చూసుకుంటే థర్డ్ సెషన్లో 26.4 ఓవర్స్ వేసిండు, 107 రన్స్ వచ్చినాయి, 5 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 4.0 ఉంది. ఈ పిచ్ మాత్రం బౌలర్కి బాగా అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్లో ఈరోజు మొత్తము 16 వికెట్లు తీశారు బౌలర్స్. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 75 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది జస్ట్ 18 ఓవర్స్లోనే. అందులో ఎక్స్ట్రాస్ 2 రన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ చూస్తుంటే ఓపెనర్ జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. జస్ట్ 49 బాల్స్లోనే 51 నాట్అవుట్గా ఉన్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం ఎర్లీగా అవుట్ అయ్యాడు 7 రన్స్కి. సుదర్శన్ 11 రన్స్కి అవుట్ అయ్యాడు. ఆకాశ్దీప్ నైట్ వాచ్మెన్గా వచ్చిండు. జస్ట్ 2 బాల్స్లో 4 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియా ప్రస్తుతానికి 52 రన్స్ లీడ్లో ఉంది. ఇక ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంగ్లాండ్కి భారీ టార్గెట్ ఇస్తే కానీ టీమిండియా గెలవలేదు. ఈ మ్యాచ్లో దాదాపు 400 రన్స్ ఇస్తే కానీ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది. పిచ్ మాత్రం బౌలర్స్కి సూపర్గా సపోర్ట్ చేస్తుంది. చూద్దాం టీమిండియా ఎంత టార్గెట్ ఇస్తుందో ఇంగ్లాండ్కి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.